ఏదైతే మనం పాటించడం కోసం, దేని మీద అయితే ఎక్కువ సమయం కేటాయించి దృష్టి పెట్టడం కోసం దేవుడు మనకి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడో దాన్ని పక్కకి నెట్టేస్తూ వీటి మీదకి వెళ్ళిపోతున్నాం. అందుకని సహోదరులైన వాళ్ళు ఆ బ్యాచ్ లో వచ్చారు కాబట్టి చర్చిలో వేలను వేయించు అని చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి సంఘం అంటే ఏంటో అర్థం కాలేదండి. నీకు సంఘం అంటే ఏంటో అర్థం కావడం కోసం దేవుడు ఈ ప్రసంగాన్ని ముందు తీసుకొస్తున్నాడు. సంఘం అంటే ఏంటో తెలిస్తే, అరే నేను ఆ సంఘంలో భాగాన్న, మీరు ఆ 8వ వచనం నుంచి మరలా 22వ వచనం వరకు ఇంటికి వెళ్ళి చదవండి. ఒకప్పుడు కాబట్టి మీరిప్పుడు అనే పదంతో స్టార్ట్ చేసినారు కదా. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో చెప్పాడు, అక్కడ ఏ స్థితిలో ఉన్నారో చెప్పాడు. ఇప్పటి నుంచి మీరు ఏ స్థితిలో ఉండబోతున్నారో చెప్తున్నాడు. మళ్ళా చదువుతాం ఒకసారి, మళ్ళా చూడండి. కనెక్ట్ అవుతారు మీరు, ఆ పదాలకి ఈజీ కనెక్ట్ అవుతారు. కాబట్టి మీదికి మీదట పరదేశంలో ఒక